నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీ ప్రిపరేషన్ బాగా జరుగుతుంది కదండి. సో క్లాసికల్ మెకానిక్స్ కొన్ని టాపిక్స్ చెప్తాను. ఓకే, సో క్లాసికల్ మెకానిక్స్ అండి. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ద మినిమం నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ కోఆర్డినేట్స్ రిక్వైర్డ్ టు స్పెసిఫై ది పొజిషన్ ఆఫ్ ఏ డైనమికల్ సిస్టమ్. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఒక పార్టికల్ యొక్క పొజిషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్స్ కావాలో దాన్ని, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 డైమెన్షన్ అనుకోండి, ఎక్స్ వై. ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఈ పి అనే పార్టికల్. అంటే ఈ పార్టికల్ యొక్క పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏమేం కావాలండి? ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత ఉంది, ఎలాంగ్ వై యాక్సిస్ ఎంత డిస్టెన్స్లో ఉందని తెలిస్తే మనకి ఓ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో తెలుస్తుంది. ఓకే, సో అంటే దీని యొక్క ఎన్ని వేరియబుల్స్ కావాలి మనకి? ఎక్స్ కామా వై కావాలి. అంటే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంతండి? 2. ఓకే, క్లియర్. సో అలాగే 3 డైమెన్షన్ అయితే మనకి ఎన్ని కావాలండి? ఎక్స్ వై జెడ్. సో అప్పుడు డివైఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 2 డైమెన్షన్ డివైఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 3 కోఆర్డినేట్స్ కావాలి. ఓకే, సో అలా కాక 2 పార్టికల్స్ తీసుకున్నాం అనుకోండి. 2 పార్టికల్స్, ఇది ఒక P1 అనే పార్టికల్ అండ్ దిస్ ఈజ్ P2 అనే పార్టికల్ ఉంది. సో ఈ 2 పార్టికల్స్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కావాలి అనుకుంటే మనకి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అవుతుందండి? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు దీనిది x1 y1 z1, అంటే P1 ఈజ్ ఈక్వల్ టు x1 y1 z1 తెలియాలి. అలాగే P2ది x2 y2 z2 కూడా తెలియాలి. అప్పుడే కదా దీనికి టోటల్గా మనం ఈక్వేషన్ చెప్పగలం. సో అంటే ఎన్ని కోఆర్డినేట్స్ కావాలి? 6 కోఆర్డినేట్స్ కావాలి. 6 వేరియబుల్స్ కావాలి. సో దట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ రిక్వైర్డ్ టు స్పెసిఫై ది పొజిషన్ ఆఫ్ ది సిస్టమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సిస్టమ్ తీసుకుందాం. 2 పార్టికల్ సిస్టమ్ తీసుకున్నాం కదండి. ఇంకొక తీసుకుందామండి, ఒక సింపుల్ పెండ్యులం తీసుకుందాం. ఓకే, సింపుల్ పెండ్యులం తీసుకుందాం. సో ఇట్ ఈజ్ ఏ బాబ్ ఈజ్ సస్పెండెడ్ విత్ ఏ థ్రెడ్ ఆఫ్ లెంగ్త్ ఎల్ అనుకోండి. సో ఈ బాబ్ యొక్క పొజిషన్, అంటే దీని యొక్క మోషన్, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చెప్పాలంటే మనకి ఎన్ని కోఆర్డినేట్స్ కావాలో చూద్దాం. సో అంటే ఇక్కడ ఇది ఎలా మూవ్ అవుతుంది? 2 డైమెన్షన్లో మూవ్ అవుతుంది అనుకో, అంటే ఇట్లా ఎక్స్ వై ప్లేన్లోనే మూవ్ అవుతుంది అనుకున్నాం. సో అంటే ఒక పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పొజిషన్ ఇది, దిస్ ఈజ్ ద P1 పొజిషన్, దిస్ ఈజ్ ద P2 పొజిషన్ అనుకోండి. అంటే నెక్స్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తర్వాత. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ఎంత అవుతుందండి? తీటా. అంటే ఎల్ అనేది చేంజ్ అవ్వట్లేదు, ఓన్లీ తీటా అనేది చేంజ్ అవుతుంది. అంటే ఈ తీటా తెలుస్తుంటే అది ఎక్కడుందో మనకు తెలుస్తుంది. ఇంకొకసేపటికి ఇక్కడ ఉంది, ఇంకొకసేపటికి ఇక్కడ ఉంది, లేదంటే ఇక్కడ ఉంది. అంటే ఏది మారుతుందండి? ఓన్లీ చేంజింగ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి? ఇక్కడ తీటా మాత్రమే. ఎల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. లెంగ్త్ ఆఫ్ ది థ్రెడ్ ఏమవుతుందండి? కాన్స్టెంట్గా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందండి మనకి? డివైఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1 అవుతుంది. అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దీనికి ఒక అంటే రిజిడ్ బాడీ. నెక్స్ట్ సో 1 పార్టికల్ సిస్టమ్కి 3 డైమెన్షన్ డివైఎఫ్ ఎంత అవుతుందండి? 3 అవుతుంది, అంతే కదా. 3 అవుతుంది, అంతే కదా. ఎక్స్ వై జెడ్ ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే 2 పార్టికల్ సిస్టమ్కి 3 డైమెన్షన్లో దాన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అవుతుందండి? 2 పార్టికల్ కాబట్టి 6. దీన్ని నేను ఎలా రాయొచ్చండి? 3Dలో 3 × 2 కింద రాయొచ్చా? ఓకే, అంటే 3 డైమెన్షన్ 2 పార్టికల్స్. సో 3 × ఎంత అవుతుందండి? డివైఎఫ్ 6 అవుతుంది. ఓకే, సో అది n పార్టికల్కి అవుతే అంటే ఎంత అవ్వచ్చండి మనకి? 3 × n అవ్వచ్చు కదండి. n పార్టికల్ సిస్టమ్కి అయితే 2 పార్టికల్కి అయితే 3 × 2 6. అదే n పార్టికల్కి అయితే డివైఎఫ్ ఎంత అవుతుందండి? డివైఎఫ్ మీన్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, సో దట్ ఈస్ 3 × n. ఇన్ జనరల్ డివైఎఫ్కి అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్కి ఫార్ములా ఏంటంటే, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్ములా ఈజ్ dn - c. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో డివైఎఫ్ ఈజ్ dn - c, వేర్ d ఈజ్ ద డైమెన్షన్, n ఈజ్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అండ్ c ఈజ్ ద కాన్స్టాంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఓకేనండి. సో రిజిడ్ బాడీకి డివైఎఫ్ ఎంత అవుతుందండి? 6 అవుతుంది.
రిజిడ్ బాడీకి రిజిడ్ బాడీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్లా అని అడిగేస్తాడు. DOF ఈజ్ 6 అని. ఓకేనా. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ రిజిడ్ బాడీ ఈజ్ 6. ఓకేనా. సో ప్లేన్ అనే సర్ఫేస్, ఓకేనా. ఇంకొక చిన్న డయాగ్రామ్ వేద్దాం. సో ఒక కోను, ఇందులో ఒక బాల్, దాని యొక్క DOF ఎంత అవుతుందండి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అవుతుందండి, ఎంత 2 అవుతుంది. ఓకే అండి, ఇది ఎట్లా మారుతుంది అనమాట. DOF ఈజ్ 2. సో నెక్స్ట్ అండి కన్స్ట్రైంట్స్. కన్స్ట్రైంట్స్ మీన్స్ ఏం కాదు, రెస్ట్రిక్షన్స్. కన్స్ట్రైంట్స్ మీన్స్ రెస్ట్రిక్షన్. సో దేంట్లో రెస్ట్రిక్షన్? ఇన్ ద మోషన్ ఆఫ్ ఏ పార్టికల్. ఓకేనా. సో ద లిమిటేషన్స్ ఆన్ ది మోషన్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆర్ కాల్డ్ కన్స్ట్రైంట్స్ అండ్ ది మోషన్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రైంట్ మోషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఒక 3 డైమెన్షన్లో 2 పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయని చెప్పుకున్నాం. అప్పుడు దాని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అని చెప్పుకున్నాం అండి, 2 పార్టికల్స్ కాబట్టి 3 × 2 దట్ ఈస్ 6 అని చెప్పుకున్నాం. అలా కాక ఇప్పుడు ఇది ఒక P1 అనే పార్టికల్, ఇది ఒక P2 అనే పార్టికల్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని నేను ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ జాయిన్ చేశాను. సో ఎక్స్ యాక్సిస్ జాయిన్ చేశానండి. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఎలా ఉంటుందండి అంటే ఇక్కడ దీని ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి మనకు తెలిసి, X1 Y1 Z1, అలాగే X2 Y2 Z2. ఓకే. సో ఇక్కడ X1 ఎంత ఉంటుందో X2 కూడా అంతే ఉంటుంది. బికాజ్ X1ని మనం ఏం చేసాం, కన్స్ట్రైన్ చేసాం అనమాట. ఎలా ఎక్స్ యాక్సిస్ ఆ 2 పార్టికల్స్ని థ్రెడ్తో బిగించి కట్టేసాం. ఓన్లీ YZ డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవ్వండి అన్నాం. సో అంటే అట్లా లిమిట్ చేసాం అనమాట. ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ మాత్రం మీరు ఏ విధంగానూ మారద్దు, ఓన్లీ YZ అంటే ఎలాంగ్ YZ డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవ్వండి అని చెప్పాం. సో అప్పుడు ఏమవుతుందండి, దిస్ ఈజ్ కాల్డ్ అంటే ఆ మోషన్కి మనం ఏం చేస్తాం, లిమిటేషన్స్ చేర్చాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 రూమ్లు ఉన్నాయనుకోండి, ఒక 2 పిల్లలు వచ్చారు, వాళ్ళకి ఏం చెప్పాం, ఈ రూమ్లోకి వెళ్ళొద్దు అన్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ తిరుగుతూ ఉంటారు, ఈ 3 బాక్స్లోనే తిరుగుతారు, అంతే కదా. అంటే వాళ్ళ మోషన్ మనం ఏం చేసాం, రెస్ట్రిక్ట్ చేసాం. సో అలాగే అంటే కన్స్ట్రైంట్స్ ఈజ్ నథింగ్ బట్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ది మోషన్ ఆఫ్ ఏ బాడీ. సో ఇప్పుడు మనకి ఇక్కడ దీని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అవుతుందండి, DOF ఎంత అవుతుందండి, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, డైమెన్షన్ ఇంటూ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మైనస్ C. ఓకే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్, ఎన్ని డైమెన్షన్ అండి, 3 డైమెన్షన్ ఇంటూ 2 మైనస్ మనం ఎన్ని కన్స్ట్రైంట్స్ పెట్టాం, 1 పెట్టాం. సో దాని DOF ఎంత అవుతుందండి, 5 అవుతుంది. క్లియర్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫర్ కన్స్ట్రైంట్ మోషన్. ఒక పార్టికల్ తీసుకున్నాం, దాన్ని ఒక సర్క్యులర్ మోషన్లో మూవ్ అవ్వమన్నాం, మూవ్ అవ్వమన్నాం. అంటే ఎక్కడ, ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఏ బాడీ, ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ దట్ స్పియర్. ఆ స్పియర్ యొక్క సర్ఫేస్ మీదే తిరగమన్నాం అనమాట. దాన్ని ఇలాగే తిరుగు, ఎక్కడికి వెళ్ళకు, బయటికి వెళ్ళకు, లోపలికి రాకు అని చెప్పాం. సో అంటే ఈ O నుంచి, ఈ సెంటర్ నుంచి, ఈ O నుంచి ఎప్పుడు దీని డిస్టెన్స్ ఎంత ఉంటుందండి, R అనే డిస్టెన్స్లోనే ఉంటుంది, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడు కూడా ఈ R అనే డిస్టెన్స్లోనే ఉంటుంది. ఓన్లీ ఏం చేంజ్ అవుతుందండి మనకు, ఓన్లీ థీటా ఈజ్ చేంజింగ్, థీటా మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే దీని మోషన్ కూడా మనం ఏం చేసాం, రెస్ట్రిక్ట్ చేసాం. ఎలాగా, అది బయటికి వెళ్ళొద్దు, లోపలికి రావద్దు, ఓన్లీ దాని సర్ఫేస్ మీద తిరగమని. సో దిస్ మోషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ కన్స్ట్రైన్డ్ మోషన్. ఓకే. సో that is the constraint motion. Constraints are 2 types. Okay. So 2 types. So types of constraints. So first 2 types of constraints are holonomic constraint. If the constraints are expressed in the form of an equation, f of r1 r2 t is equal to 0. అంటే constraints ని ఒక ఈక్వేషన్లో మనం కనుక రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని ఏమందాం, హోలోనమిక్ కన్స్ట్రైన్ అంటాం. ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అదేం ఎగ్జాంపుల్ అండి, ఒక బాడీ అనేది ఒక సర్క్యులర్, ఒక 2 డైమెన్షనల్ రేడియస్లో ఒక R అనే రేడియస్ ఉన్న సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్లో తిరుగుతుంది ఒక బాల్ అనేది. సో దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనం R ఈజ్ ఈక్వల్ టు mod R ఈజ్ ఈక్వల్ టు A కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదండి. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎగ్జాంపుల్ అండి. ఓకే. సో అంటే దీన్ని మనం ఒక ఈక్వేషన్గా మనం రిప్రజెంట్ చేయగలిగాం, ఏది, ఈ బాడీ యొక్క మోషన్ని.
ఓకే, అంటే ఒక కన్స్టెంట్, దీని యొక్క కన్స్టెంట్ మనం ఎలా రిప్రజెంట్ చేయగలిగామండి, ఓన్లీ ఎలా ఉండాలి, mod r ఈజ్ ఈక్వల్ టు ఏ లాగే ఉండాలి. ఓకే, ఈక్వల్ టు సో దీన్ని ఒక ఈక్వేషన్లో మనం రిప్రజెంట్ చేయగలం. సో దట్ ఈస్ హోలోనమిక్ కన్స్ట్రైంట్. ఓకే, సో అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ తీసుకున్నాం, ఒక బాల్ తీసుకున్నాం, ఒక బాల్ కానీ స్టోన్ కానీ తీసుకున్నాం. దాన్ని నేను వెర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్లో త్రో చేశాను, పైకి త్రో చేస్తే అంటే ఇది వై అనుకుందాం, ఈ వై డైరెక్షన్ అనుకుందాం. అప్పుడు ఎక్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఎక్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, అలాగే జెడ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఎక్స్ అంటే ఓన్లీ మనం బాల్ని ఏ డైరెక్షన్లో త్రో చేసామండి, వై డైరెక్షన్లో మాత్రమే త్రో చేసాం. అంటే ఈ ఎక్స్ వై ప్లేన్ ఎలా ఉంటుందండి, ఒక దానికి హారిజెంటల్లా ఉంటుంది, అంతే కదా. ఎక్స్ జెడ్ ప్లేన్ ఎలా ఉంటుందండి, హారిజెంటల్గా ఉంటుంది. అంటే బాడీ అనేది ఎక్స్ జెడ్ ప్లేన్లో మూవ్ అవ్వట్లేదు, ఓన్లీ అలాంగ్ వై డైరెక్షన్ మాత్రమే మూవ్ అవుతుంది. అంటే దీని ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చెప్పాలంటే అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవచ్చు, 0 తీసుకోవాలి, వై ఈజ్ ఈక్వల్ టు 0 జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. బట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలండి, v0 t మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ తీసుకోవాలి. అంటే వై ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసు కదండి, ఇది y ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో v0 t అంటే v0 ఈజ్ ద ఇనిషియల్ వెలాసిటీ మైనస్ పైకి కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్. అంటే ఈ బాడీ యొక్క అంటే ఈ బాల్ని అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేసాం. అంటే దీని యొక్క మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ r1 r2 tలో అంటే ఈ ఫార్మేట్లో మనం చెప్పగలుగుతున్నాం. సో దాన్ని ఏమందామండి, హోలోనమిక్ కన్స్ట్రైంట్ అందాం. హోలోనమిక్ కన్స్ట్రైంట్. ఓకే, క్లియర్ అండి, హోలోనమిక్ కన్స్ట్రైంట్. సో హోలోనమిక్ కన్స్ట్రైంట్స్ ఓకేనా. సో లాస్ట్లో చెప్తాను అది. సో నెక్స్ట్ అండి నాన్ హోలోనమిక్ కన్స్ట్రైంట్స్ ఆర్ హోలోనమిక్ అంటే ఏంటి, మనం ఈ ఈక్వేషన్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ని ఒక ఫార్మేట్లో రాయగలిగేది. ఓకే, ఎఫ్ ఆఫ్ r1 r2 t ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లో రాస్తే దాన్ని హోలోనమిక్ అన్నాం. అదే నాన్ హోలోనమిక్ అంటే అలా రాయలేండి అంతే. ఇఫ్ ద కన్స్ట్రైంట్స్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ r1 r2 t ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎగ్జాంపుల్ వింటే అప్పుడు అర్థమవుతుందండి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఒక పార్టికల్ అనేది ఎట్లా మూవ్ అవుతుందండి, ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద తిరుగుతుంది. సో ఇప్పుడు అంటే దానికి ఖచ్చితంగా ఆ పార్టికల్ లోపలికి రాలేదు, అలాగని బయటకు వెళ్ళలేదు. ఓకే, సో ఇక్కడ ఏం తీసుకుందాం అంటే ఎగ్జాంపుల్ కింద గ్యాస్ పార్టికల్ తీసుకుందాం. ఒక సర్కిల్లో ఒక బాల్లో పోనీ ఒక గ్యాస్ పార్టికల్ తీసుకున్నాం, సో పీన గ్యాస్ పార్టికల్ అంటే దిస్ ఈజ్ ద రేడియస్, దిస్ ఈజ్ ద ఆర్ అనుకుంటే. ఓకే, సో గ్యాస్ పార్టికల్ ఓకే, సో అంటే ఈ గ్యాస్ పార్టికల్ అనేది ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు కదండి. సో అంటే ఈ గ్యాస్ పార్టికల్ కాసేపు ఇక్కడ ఉండొచ్చు, కాసేపు ఇక్కడ ఉండొచ్చు, కాసేపు ఇక్కడ ఉండొచ్చు, కాసేపు అంటే దీని యొక్క ఈక్వేషన్ ఎలా రాయొచ్చు మనం, less than or equal to a. So a is the పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ అనుకుంటే దాన్ని అలా రాయొచ్చు. అంటే దాన్ని ఒక మనం ఈక్వల్గా మనం రాయలేం. సో అంటే r మైనస్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద రాయాలి. సో అంటే డస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ r1 r2 t ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ కన్స్ట్రైంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ హోలోనమిక్ కన్స్ట్రైంట్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటండి, ఒక గ్యాస్ పార్టికల్ ఇన్ ఏ రూమ్ ఆర్ లేకపోతే ఒక స్పియర్. ఓకేనా. సో నెక్స్ట్ అండి టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్లో ఇంకో 2 టైప్స్ అండి, దట్ ఈస్ రియోనమస్ కన్స్ట్రైంట్స్ అండ్ స్లెరోనమిక్ కన్స్ట్రైంట్స్. సో ద ఈక్వేషన్ ఆఫ్ ది కన్స్ట్రైంట్స్ కంటైన్స్ ద టైమ్ యాజ్ అన్ ఎక్స్ప్లిసిట్ వేరియబుల్ అయితే దాన్ని ఏమందాం, రియోనమస్ కన్స్ట్రైంట్ అంటాం. ఓకే, సో స్లెరోనమిక్ అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది కన్స్ట్రైంట్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ డిపెండెంట్ ఆన్ టైమ్. సో టైం లేకపోతే అది స్లెరోనమిక్, అదే కనుక టైం ఉంటే దాన్ని రియోనమిక్. ఓకే,
సో నెక్స్ట్ ఇంకో 2 టైప్స్ ఉన్నాయండి, కన్జర్వేటివ్ అండ్ డిసిపేటివ్. ఓకేనా. సో టోటల్ మనం ఎన్ని టైప్స్ చెప్పుకుంటున్నాం అండి? 6 టైప్స్. ఒకటి హోలోనమిక్, నాన్ హోలోనమిక్, రియోనమస్, స్లెరోనమస్ అండ్ కన్జర్వేటివ్ అండ్ డిసిపేటివ్. సో నెక్స్ట్ అండి 2 టైప్స్ కదా, ఇంకో 2 టైప్స్ ఉన్నాయి. అదేంటి? కన్జర్వేటివ్ కన్స్ట్రెంట్స్, డిసిపేటివ్ కన్స్ట్రెంట్స్. కన్జర్వేటివ్ కన్స్ట్రెంట్స్ అంటే ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ కన్జర్వ్డ్. టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే కన్జర్వ్ అవుతుంది. అలాగే కన్స్టెంట్ ఫోర్స్ అనేది ఏదైనా వర్క్ చేయదు, డు నాట్ డూ ఎనీ వర్క్, దెన్ ద కన్స్టెంట్స్ ఆర్ కాల్డ్ కన్జర్వేటివ్ కన్స్టెంట్స్. ఓకే. సో డిసిపేటివ్ అంటే టోటల్ మెకానికల్ ఎనర్జీ అనేది కన్జర్వ్ అవ్వదు, కానీ కన్స్టెంట్ ఫోర్స్ అనేది డూ సమ్ వర్క్ అనేది చేస్తుంది కన్స్టెంట్ ఫోర్స్ అనేది. సో దాన్ని ఏమందామండి? డిసిపేటివ్. అంటే ఈ టోటల్ మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్ ఫోర్స్ని బట్టి 2 టైప్స్ అండి. అదేంటి? కన్జర్వేటివ్ అండ్ డిసిపేటివ్. ఓకేనా. టైం మీద అంటే మన కన్స్టెంట్ ఈక్వేషన్ అనేది టైం మీద డిపెండ్ అవుతుందా, డిపెండ్ అవ్వదా, దాన్ని బట్టి 2 టైప్స్. ఇవేంటి? స్లెరోనమిక్, రియోనమిక్. ఓకే. అలా కాక అంటే ఈక్వేషన్లో రాయగలమా లేదా, అంటే f(r1, r2, rn, t) = 0 టైప్లో రాయగలమా, రాయలేమా అన్నదాన్ని బట్టి 2 టైప్స్. అది హోలోనమిక్, నాన్ హోలోనమిక్. టోటల్ మనకి ఎన్ని టైప్స్ అండి కన్స్టెంట్స్ అనేవి? 6 టైప్స్. ఓకేనా. సో 6 టైప్స్ ఇవి. సో మనం సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దామండి. కొన్ని ఎగ్జాంపుల్స్: రిజిడ్ బాడీ, సింపుల్ పెండులం అండ్ రోలింగ్ డిస్క్. ఓకేనా. ఈ 3 చూసి ఇవేమి ఇట్లు దేంట్లోకి వస్తున్నాయి, హోలోనమిక్, నాన్ హోలోనమిక్ వస్తున్నాయి చూసి సో ఈ క్లాస్ ఎండ్ చేద్దాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ రిజిడ్ బాడీ. అసలు రిజిడ్ బాడీ అంటే ఏంటండి? ద మోషన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 particles ఆఫ్ ది బాడీ రిమైన్స్ ఫిక్స్డ్ అండ్ డు నాట్ చేంజెస్ విత్ టైమ్. ఓకే. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 particles రిమైన్స్ ఫిక్స్డ్ అనమాట రిజిడ్ బాడీ అంటే. అంటే ఈ 2 particles కానీ ఈ 2 particles కానీ 2 particles మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట. డస్ నాట్ చేంజెస్ విత్ టైమ్. అంటే డస్ నాట్ చేంజెస్ విత్ టైమ్ అంటే దీన్ని ఎలా రాయొచ్చండి? కన్స్ట్రైన్. సో ఇఫ్ r1, ri, rj ఆర్ ది పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ ith పార్టికల్కి jth పార్టికల్కి మనం ri అండ్ rj ఆర్ ద పొజిషన్ వెక్టర్స్ అనుకున్నాం అనుకోండి. దెన్ మనం దాన్ని ఎలా రాయొచ్చండి? ఈక్వేషన్లో ri మైనస్ rj ఈజ్ ఈక్వల్ టు సిఐజే. ఇది కాన్స్టెంట్ కదండి, కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్గా ఉంటేనే దాన్ని రిజిడ్ బాడీ అన్నాం. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x1, x2, x3 ith పార్టికల్, ఈ పార్టికల్ యొక్క దాని కోఆర్డినేట్స్ x1, x2, x1, y1, z1 అండ్ ఈ పార్టికల్ది p2, x2, y2, z2 అనుకున్నాం అనుకోండి. సో దాన్ని ఎలా రాయొచ్చండి మనం? సో xi మైనస్ xj హోల్ స్క్వేర్ ప్లస్ yi మైనస్ yj హోల్ స్క్వేర్ ప్లస్ zi మైనస్ zj స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ ij. కింద రాయొచ్చు కదండి. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ కన్స్ట్రైంట్, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ కన్స్ట్రైంట్. సో అంటే మనం ఎలా ఏ ఫార్మేట్లో రాయగలిగామండి? ఒక ఫార్మేట్లో రాయగలిగాం. ఓకే. సో అంటే మనం f(r1, r2, rn, t) లేదు, ఇక్కడ t లేదు. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 particles ఫిక్స్డ్. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ఎ రిజిడ్ బాడీ. సో అంటే t లేదు. సో అంటే ఇది ఒక ఈక్వేషన్లో రాయగలిగాం. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏమవుతుందండి? మనకి ఒక హోలోనమిక్ అవుతుంది. ఈ కన్స్ట్రైన్ ఏమవుతుందండి? ఇది హోలోనమిక్ అవుతుంది. హోలోనమిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హోలోనమిక్ ఆప్షన్స్ ఇస్తే మనకు దెమ్మ తిరిగిపోద్దండి మ్యాటర్. బేసిక్గా మనకి హోలోనమిక్ ఏంటి, నాన్ హోలోనమిక్ ఏంటి ఒక ఐడియా పెట్టేసుకోవాలి మనం. సో అప్పుడే మనకి గుర్తుంటుందండి. రిజిడ్ బాడీ అని ఇచ్చేసి కింద ఈ ఆప్షన్స్ ఇస్తారు. అలాగే ఫస్ట్ ఏంటంటే ఇది ఒక ఈక్వేషన్లో మనం రాయగలిగాం. సో దట్ ఈస్ హోలోనమిక్ కన్స్ట్రైన్. నెక్స్ట్ ఇందులో టైం ఏమైనా ఉందా? టైం లేదు. ఎందుకు? బికాజ్ రిజిడ్ బాడీ కాబట్టి టైంతో ప్రకారం దాని యొక్క డిస్టెన్స్ బిట్వీన్ 2 particles అనేది చేంజ్ అవ్వట్లేదు. సో టైం డస్ నాట్ డిపెండ్.
సో టైం డిపెండెన్స్ లేదు కాబట్టి దాన్ని మనం ఏమందామండి, స్లెరోనమిక్ అందాం. అంటే ఇది హోలోనమిక్ అలాగే స్లెరోనమిక్. సో రిజిడ్ బాడీ అనేది ఒక హోలోనమిక్ అండ్ ఆల్సో స్లెరోనమిక్. ఓకే, క్లియర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ హోలోనమిక్ హెచ్ఎస్ఆర్. ఇలా ఏదో గుర్తుపెట్టుకోండి, మనం అక్కడ రాయటమే కావాలి కానీ ఒకటి అడుగుతాడు మన ఎక్స్ప్లెనేషన్, కానీ ఇలాగ ఏదో కోడ్ పెట్టుకోండి, మీకు మీ ఇష్టం. ఓకేనా. ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, బాగుంది కదండి. ఓకే, సో రిజిడ్ బాడీ అనేది హోలోనమిక్ అండ్ స్లెరోనమిక్. ఓకేనా. సో నెక్స్ట్ అండి, సింపుల్ పెండ్యులం విత్ రిజిడ్ సపోర్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, ఇది ఏంటో ఏ కన్స్ట్రైనో చూద్దాం. సో ఒక సింపుల్ పెండ్యులంని ఒక సస్పెండ్ చేసామండి. ఎల్ అనే లెంగ్త్ ఉన్న థ్రెడ్తో ఒక బాబ్ని సస్పెండ్ చేసాం. సో తీటా అనేది వేరీ అవుతుంది. ఇది ఆల్రెడీ దీని ఈక్వేషన్ మనం ఇందాక వేసాము. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, so the constant during the motion, the distance L of the bob from the point of suspension remains constant with time. With time తో ప్రకారం కాన్స్టెంట్గా ఉంటుందండి. సో thus R if the position vector of the particle related to the point of suspension, then the condition of the constant can be expressed as, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామండి, mod R is equal to L కింద ఎక్స్ప్రెస్ చేస్తాం. సో దీన్ని అంటే ఇలా ఎక్స్ప్రెస్ చేయగలిగాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏమవుతుందండి మనకి అంటే ఒక హోలోనమిక్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఎల్ కింద సస్పెండ్ చేస్తున్నాం, ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం కాబట్టి సో ఫస్ట్ ఇది ఒక హోలోనమిక్ అవుతుంది, హోలోనమిక్. అండ్ ఆల్సో టైంతో పాటు టైం ఏమన్నా ఉందండి ఇందులో, లేదు అంటే సో సెకండ్ స్లెరోనమిక్. ఓకే, ఓకేనండి. సారీ. సో స్లెరోనమిక్ అవుతుందండి. సో అంటే సింపుల్ పెండ్యులం విత్ రిజిడ్ సపోర్ట్ ఏంటది, హోలోనమిక్ అండ్ ఆల్సో స్లెరోనమిక్. ఓకే, ఇంకొకటి ఉంది. సో రోలింగ్ డిస్క్ అండి. సో రోలింగ్ డిస్క్ ఈజ్, సో ఒక డిస్క్ తీసుకున్నాం, అది రోల్ అవుతుంది అన్నమాట ఎట్ట. అంటే దాన్ని ఒక ఈక్వేషన్ చెప్పగలమండి, చెప్పలేం. సో అంటే ఈక్వేషన్ ఒక ఫార్మేట్లో చెప్పగలమా, దాని కన్స్ట్రైన్స్ని ఇలా తిప్పామనుకోండి ఇలా మూవ్ అవుతుంది కదండి, అంటే ఒక సెర్టెన్ డైరెక్షన్లో ఉండదు అది. సో అంటే ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది దాని ఇష్టం. ఓకే, సో అంటే దాన్ని ఒక ఈక్వేషన్లో చెప్పగలమా, చెప్పలేం. సో అంటే దాన్ని మనకి ఏమవుతుందండి, ఇది నాన్ హోలోనమిక్. ఓకే, ఓకేనండి. సో క్లాసికల్ మెకానిక్స్ నోట్స్ అనేది మిస్ అయిందండి, లేకపోతే సార్ చెప్పిన దాంట్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అసలు సూపర్గా ఉండేది అది. సో నేనైతే ఇది మన బుక్ ఉంటుంది కదండి, టెక్స్ట్ బుక్, సో దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎవరో ఒకసారి అడిగారండి, సారు మేడం నేను చూడలేదు, జేసీ ఉపాధ్యాయ అండి, మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, టోటల్ అంతా జేసీ ఉపాధ్యాయ చెప్పుకొస్తున్నాను. బేసిక్గా కన్స్ట్రైన్స్, నెక్స్ట్ లెగ్రాంజియన్, హ్యామిల్టోనియన్ చెప్దామని ఫిక్స్ అయ్యానండి. సో ఇంకా ఏమన్నా మీకు టాపిక్స్ కావాలంటే జేఎల్ వరకు చెప్తానండి. అంటే ఇప్పుడు ఈ 14th లోపల మ్యాక్సిమం ఈ కవర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇవి అంటే లెగ్రాంజియన్ మీద ఒక క్వశ్చన్ అడిగారండి, హ్యామిల్టోనియన్ మీద ఒక క్వశ్చన్ అడిగారు, ఈ ఏంటి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద ఒక కన్స్ట్రైన్స్ మీద ఒకటి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద ఒక క్వశ్చన్ అడిగారండి సెట్కే. సో దాని గురించి ఈ టాపిక్స్ మాత్రమే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి కన్స్ట్రైన్స్. సార్ బుక్ అయితే చాలా బాగుందండి, నాకు ఇంకా గుర్తే అది చదివింది, కానీ ఆ బుక్ కనిపించలేదు నా దగ్గర. సో నేను చెప్తున్నానండి, నేను జేఎల్ కాదండి, సో జస్ట్ ఐఎమ్ ఏ హౌస్ వైఫ్. ఓకే, సో నా దగ్గర ఉన్న మెటీరియల్ మీ అందరికీ యూజ్ అవుతుందన్న ఒకే ఒక్క థాట్తో, అంటే మేము అస్తమానం ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాం, డిపెండ్స్ ఆన్ మా హస్బెండ్ గవర్నమెంట్ ఆఫీసర్ అండి, సో ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాం. సో నా బుక్స్ అన్నీ కూడా ఈసారి అమ్మేద్దాం అనుకున్నామండి.
సో దాని గురించి మీ ఎవరికైనా యూజ్ అవుతుందని ఇచ్చేద్దామని సో ఇలా మీకు వీడియో క్లాసెస్ చేసి ఇస్తున్నానండి. సో ఆమె హౌస్ వైఫ్ అండి, నాట్ జేఎల్, ఏమీ కాదు, జస్ట్ నేను ఎంఎస్సి బీఈడి చేశాను. ఓకేనండి, క్లియర్ అండి. నేను దాంట్లో ఏ విధమైన ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ షై అండి, బికాజ్ ఐఎమ్ ఏ ఫుల్లీ సాటిస్ఫైడ్ పర్సన్ అండి. సో విత్ 1 కిడ్. ఓకేనండి, సో మీకు యూజ్ అవుతుందని ఒకే ఒక థాట్తో ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి.